నైట్ ఏంటి మీ ఆహారం? ఓన్లీ ఫ్రూట్స్. ఫ్రూట్సే. ఇప్పుడు పాలు, పాల పదార్థాలు అవేం తీసుకుంటారు? పెరుగు అంటే మేము తోటలోకి వచ్చినప్పుడు కొంచెం ఒరిజినల్ గా పాలు తీసినవి తాగుతాం, కానీ ఈ ప్యాకెట్ పాలు ఇవి అనేది పెద్దగా ఆవు నెయ్యి తీసుకుంటాంలే. ఎందుకనంటే కొంచెం మన కష్టం తక్కువ కదా, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఆవు నెయ్యిలు కావాలి, కానీ మన టౌన్ లో కూర్చున్న వాళ్ళకి ఆవు నెయ్యి అనేది కొంచెం జీర్ణం కొంచెం తక్కువ తీసుకుంటాం. మీరు ఎక్కువ ఇక్కడ గడపడానికి ఇష్టపడతారా? ఈ పొలంలో షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడు ఇక్కడికి వస్తాం. ఎక్కడైనా కాదు, ఎక్కడ షూటింగ్ ఫిల్మ్ షూట్ ఉన్నాం అనుకోండి, మేము రాము. ఫిల్మ్ షూట్లో మెయిన్ సిటీలో సెంటర్ లేను, ఒక చిన్న పక్కన విలేజ్ పక్కన రూములు వేసుకుంటాం. మన పక్షుల గార్డెన్ ఉంది చూడు, బర్డ్స్ గార్డెన్ ఉంది, దాని పక్కన చిన్న రూమ్ ఉంది, అక్కడ వేసుకుంటాం అనమాట. పక్షుల సౌండ్ ఆడుతూ అక్కడే ఉంటాం. అంటే ప్రకృతి మధ్య ఉండాలి. ఎస్, ప్రకృతి కావాలి. ఎస్, ఎందుకనంటే మనం ప్రకృతి నుంచి వచ్చాము, ప్రకృతి నుంచి వెళ్ళటానికి భయపడతాం, అందుకని దాన్ని కూడా ప్రాక్టీస్ మనం చేయాలి. ప్రకృతి ప్రాక్టీస్ కూడా ఒంటరిగా విశ్వంలో ఆ చీకట్లో ఉండటం కానీ మనిషి అలవాటు పడాలి. ఎందువల్లంటే దేహం నశించిన తర్వాత మనం అక్కడే కదా మన ప్లేస్ చీకట్లో ఉండాలి. ఎందుకంటే గురుగారు, నేను ఏంటంటే ఒక డాక్టర్ గా ఎలిజిబిలిటీ అవ్వాలంటే అతను MBBS చదవాలి, దాన్ని సపరేట్ స్పెషలైజ్ చేయాలి. మినిమం ఒక 10 years పడుతుంది వాళ్ళకి, అప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అంటే మామూలుగా మీరు చెప్తున్న యోగాసనాలు చేస్తామన్నారు, కపాలభాతి, ప్రాణాయామం, ధ్యానము, వాకింగ్ ఇవన్నీ చేస్తున్నారు. ఇలా బాడీ బిల్డింగ్ కి ఈ డంబుల్స్, తర్వాత దండీలు, ఇటువంటివి ఏమైనా చేస్తారా? అవి కూడా చేస్తాం. కొంచెం ఒక వారానికి మళ్ళీ KBR పార్క్ లో కొంచెం పుషప్స్ కూర్చొని లెగటం, బస్కిల్ తీయటం చేస్తాం. ఎందుకంటే బాడీ ఒకే రకం రిధానికి అలవాటు పడకూడదు. సో మెనీ డైమెన్షన్స్ దాన్ని మూవ్మెంట్ చేయాలి. ఓహో ఒకరే రోజు ఇట్లా చేస్తాం అనుకుంటుంది అనమాట, దాన్ని వాళ్ళు మార్చేయాలి. దీన్ని వారంలో ఒక రోజు ఉపవాసం, పండ్లు, నిమ్మరసం, తేనె. నాన్ వెజ్ అనేది మానేశారా? తింటున్నారు? మాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదులే అని తగ్గించేసాం. పెద్ద ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఏజ్ రీచ్ కూడా గురుగారు ఆఫ్టర్ 50 పైన దీనికి అంటే సాత్వికమైన ఆహారం పెట్టాలి. ఎందుకంటే దాని లోపల సెల్స్ కూడా అన్ని తిరుగుముఖం పెట్టేసి, ఆలోచనలు కూడా సాత్వికంగా ఉండాలంటే ఆహారం సాత్వికంగా ఉండాలి అనేది. 50 దాకా తీసుకున్నారు నాన్ వెజ్, 50 నుంచి తగ్గించుకుంటూ వచ్చారు. ఆలోచనల పైన ధ్యానం ఎలాగో ప్రభావం చూపిస్తుంది, ఆహారం కూడా ప్రభావం చూపిస్తుంది అంటారా? ఎస్, డెఫినెట్ గా. ఆహారము అసలు ఏంటంటే రెండు గురుగారు, అసలు ఈ మాయ అన్న అహంకారం ఉన్న రెండే, దేహము మనస్సు. ఆహారం వల్ల దేహం, ఆలోచన వల్ల మనస్సు. ఆహార నియమాల కంట్రోల్లో ఉంటే దేహం మన కంట్రోల్లో ఉంటుంది. ఆలోచన ప్రపంచ భావాల మీద కానీ ఆలోచన తక్కువలో ఉంటే అంటే ఆలోచన మనస్సు మన కంట్రోల్లో ఉంటుంది అనేది మాకు అనుభవం. సో మీరు ఆ కాలంలో దాన్ని అనుభవించారు, ఈ కాలంలో దీన్ని అనుభవిస్తున్నారు. ఈ రెండింటి మధ్య ఏ అనుభవం బాగుంది? అంటే బట్టల కొట్టులో పోయి షాపుకు పోయి వాళ్ళు అడిగారు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఇది మంచిగా చెడదంటూ లేదు, అన్నీ మంచి అంటారు. కాబట్టి ఆత్మపయంలోకి వచ్చిన తర్వాత దీనికి మించింది రెండోది లేదనేది మేము చెప్తాం. మీరున్నదేమో, ఎంచుకున్నదేమో, మీరు ప్రయాణం చేస్తున్నదేమో కలర్ఫుల్ సినిమా ప్రపంచం. మీరేమో తెల్ల పంచలు కట్టుకొని తెల్లనైనా ప్రయాణం కోసం ప్రయాణిస్తున్నారు కదా, ఇది సంఘర్షణకు గురి అవ్వట్లేదా? అంటే కొంచెం స్టార్టింగ్ లో గురి ఉందా గురుగారు? వదిలేదు కరెక్టా లేకపోతే ఇది కరెక్టా ఇది కరెక్ట్ అని చిన్నాళ్ళు ఘర్షణ పడి రాపిడి పడ్డాం. ఆత్మలోపం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సాక్షిగా ఉన్నాం అనమాట. ఇప్పుడు నడుస్తుంది, నడవలేదంటే వదిలేద్దాం, చూడలేదంటే వదిలేద్దాం, వినలేకపోయిందంటే వదిలేద్దాం. దేవుడు నమ్ముతారా? ఇంతకుముందు ఫస్ట్ మాకు ఆంజనేయ స్వామి ఎక్కువగా భక్తి ఉండేది. మేము ఊర్లో ఉండగా బండలు అయిపోయేటప్పుడు అయ్యి ఆంజనేయ స్వామి మెళ్ళ కొట్టుకొని ఆయన తలుచుకుంటే ఆ శక్తి వస్తుంది అనుకునేవాడు అనమాట. ఎస్, నమ్మేవాళ్ళు. నమ్మకం కూడా ఉండాలి మనిషికి. ప్రతి మనిషి దేవుడు నమ్మాలి. కొన్నాళ్ళు పోంగ అది నువ్వు అయిపోవాలి. ఇప్పుడు ఒక ఆంజనేయ స్వామిని కాపాడాం, ఇప్పుడు ప్రపంచంలో మనుషులందరూ ఆంజనేయ స్వామి కాపాడుతున్నారు. చైతన్యం లేనిదే మనిషి మాట్లాడు చుట్టాడు. కాబట్టి ఆ భగవంతుడు ప్రతి వాళ్ళు నీ హృదయంలో ఉంది, దాని లోపట్ల నువ్వు చేసుకుంటే దాంట్లో వేరుబాటే లేదన్న సంగతి మాకు అర్థమైంది అనమాట. అందుకని ఇప్పుడు దేవుళ్ళకి మొక్కటాలు గిట్టాలు ఏం లేదు, అంతా మా విశ్వం అంతా ఒకటేనన్న భావనతో వచ్చేసింది అనమాట. సపరేట్ అంటే ఏం లేదు, మీలోనే దైవం ఉన్నదని దైవాన్ని దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఆ రోజు గురువు వేసిన మార్గంలో మెల్లగా ఇలా మొదలై ఇలా పెరిగి ఇప్పుడు ఈ రోజు ఎంత అయింది. రామలక్ష్మణ్ అనగానే ఒకప్పుడు ఫైట్ మాస్టర్స్ బిగినింగ్ లో, ఇప్పుడేమో అసలు వాళ్ళ జీవన విధానమే వేరు, వాళ్ళ ఆహార విధానం వేరు, వాళ్ళ నిద్ర వేరు, వాళ్ళ లైఫ్ స్టైలే వేరు. అమ్మో అసలు మనం అలాగ ఉంటే చాలా కష్టము, చాలా మంది అనుకుంటుంటారు. మీ మార్గంలోకి రావాలని ఎవరు ప్రయత్నం చేయలేదా, మీ శిష్యులు కానీ ఎవరైనా కానీ? ఈ మార్గం అనేది కొంచెం కఠినంగా ఉంటుంది. అన్నీ ఉండి నోటి దగ్గర తినడానికి ఉండి తినకూడదని, చూడటానికి ఉండి చూడకూడదని, వినటానికి ఉండి వినకూడదు అనేది
చాలా కొంచెం అందరు కొన్ని కష్టమైన కష్టమైన issues. ఇష్యూ అది. చాలా మంది మారుతూ చెప్తుంటారు అప్పుడప్పుడు. వస్తుంటారు కొంచెం ఉన్నారు. అంటే యాక్చువల్ ఏంటంటే ఇది 2 రకాలు. మాకు వైజాగ్ షూటింగ్ ఒక అనుభవం వచ్చింది. మనం నోవాట్లకి వెళ్తున్నప్పుడు మేము స్టే అవుదామని వెళ్ళాం. వెళ్తున్నప్పుడు మన ఐడెంటిటీ కార్డు అడిగారు, దానికి అడ్వాన్స్ డబ్బులు కట్టిన అడిగారు. అన్నీ రాసి ఇచ్చి అన్ని అంటే ఇంత పెద్ద రిపోర్ట్ తీసుకున్నందువల్ల మనకు రూమ్ నెంబర్ చెప్పారు. అప్పుడు ఆ కార్డు పెడితేనే మనకు ఆ పై నెంబర్కి పై రూమ్కి వెళ్తాం. సరే కిందకి వెళ్ళడానికి ఏంటి అని అడిగాం, ఏం అవసరం లేదన్నారు. జీ అనేది నొక్కితే నొక్కితే ఏం రికమెండేషన్ ఏం ఐడెంటిటీ కార్డు ఏం అవసరం లేదు, కిందకి దిగి వెళ్ళిపోవచ్చు. అట్లే ప్రపంచ విషయాల్లోకి వెళ్ళాలంటే నీ ఐడెంటిటీ కావాలి. రామలక్ష్మణ్ క్యాపులు 2, రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్, ఇవన్నీ ఐడెంటిటీ ప్రపంచంలో పోవాలంటే ఇవి కావాలి. కానీ భగవంతు దగ్గాలంటే ఏం అవసరం లేదు. నీకు జ్ఞాపం ఉంటే జీ గాడ్ అనే ఒక చిన్న చిచ్చు నొక్కితే కిందకి వస్తారు, పైకి వెళ్తారు. వెళ్తా. ఎక్కడికి వెళ్ళాలి? ఈ గాడి సీట్ నొక్కుతున్నారు రోజు మీరు? నొక్కటం లేదు, అదే ఉండాలి, అక్కడే ఉండాలి. ఇంకా నొక్కేదేమో అది ఆల్రెడీ కింద ఉంటే ఇంకా ఎందుకు వెళ్ళాలి? ఇన్నాళ్ళు ఏంటంటే ఇదంతా కూడా మాకు సంబంధించి మేము చేస్తున్నాం బాగుండేది. ఇది ఇలా మారటానికి కారణం, అప్పుడు అలా ఉండటానికి కారణం అంతా కూడా భగవంతుడు డిజైనింగ్ అనేది అమ్మవారు చెప్తారు కదా. మనం పుట్టుకతో వచ్చేటప్పుడే ప్రోగ్రామ్ డిజైనింగ్ వస్తుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ ప్రకారం నడుస్తుంది. అందుకని మేము మాత్రం మేము అంటానికి సీన్ లేదు అనేది మేము రికార్డ్ చేసి దేశం మీద కుదిరారు. లైఫ్ అనేది ఒక ప్రీ రికార్డ్ రికార్డ్ అయిపోయింది. పల్లెటూరులో ఉన్నాం, గేదెలు మేకలు కాసినాం, అటు వెళ్ళి సినిమాలు వెళ్ళినాం, కొంచెం ఫైటర్ అన్నాం, హీరో కొట్టుకున్నాం, ఎగిరి కింద పడ్డాం. ఇప్పుడు ఫైట్ మాస్టర్ అన్నా, ఓహో యాక్షన్ కట్ అనే ఎట్రా అందరూ చెప్పాము, అదైపోయింది. ఇప్పుడు ఏం అవసరం లేదు, సైలెంట్ కూర్చోమని చెబుతుంది. ఇదంతా ఏదో అడుగుతుంది కదా. మీ వర్క్ ని మీ మార్గాన్ని రెండింటి మధ్య కూడా సంఘర్షణ ఉంటుంది కదా. ఈ ఫైట్ సీన్ బాగా రావాలి, లేకపోతే ఇది బాగా రావాలి, అది ఆల్రెడీ చేసింది, లేకపోతే ఆ సినిమాలో ఆయన ఆల్రెడీ చేసింది, కొత్తగా క్రియేటివ్ గా ఇంకేదైనా మనం చేయాలి, కొంచెం కళాత్మకంగా ఉండాలి. ఇంత లోపల ఇదంతా జరుగుతుంటుంది కదా. అంతా డబ్బుతో కూడిన వ్యవహారం. సినిమా సక్సెస్ అవ్వాలి, హీరో బాగుండాలి, పేరు రావాలి. కొరియోగ్రాఫర్ లాగా ఇప్పుడు మిమ్మల్ని కూడా కొరియోగ్రాఫర్ అంటున్నారు, ఫైట్ మాస్టర్స్ అంటలేదు, కొరియోగ్రాఫర్ అంటున్నారు. సో ఇవి జరుగుతున్నప్పుడు మీరు ఎప్పుడు ఒత్తిడిలోకి గురవలేదా? స్టార్టింగ్ లో అయ్యాం గురుగారు. ఇప్పుడు కొంచెం మనం ఏది కూడా కొంచెం మన కూల్గా ఉంటే దాని లోపల నుంచి థాట్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీని కొంచెం మనం వేస్ట్ చేయకుండా ఉండిస్తారు అంటున్నా. నీకు అర్థమైందా? మనం కొంచెం న్యూట్రల్గా మనసుని అంటే న్యూట్రల్గా ఉండి అక్కడ ఏం అడుగుతున్నాడు డైరెక్టర్ అనే దాని గురించి కొంచెం ఏం అడుగుతున్నాడు, అసలు హీరో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఇక్కడ ఏం అడుగుతుంది, ఒక చెల్లెలు చనిపోయింది, హీరో ఎమోషనల్గా ఉన్నాడు, ఆ సిచ్యువేషన్ ఏం అడుగుతుంది, ఆ టైంలో ఆ టైంలో పెద్ద నాకు గన్ను కావాలని కోరుకుంటున్నాడా, పెద్ద రాయి కావాలని కోరుకుంటాడా, అంటే ఆ ఎమోషనల్లో ఆ సిచ్యువేషన్ ఏది ఉంటే తీసుకుని కొట్టాలనే ఎమోషన్ ఉంటుంది కదా మనిషికి. ప్లానెడ్గా ఉంటే ఏదో గన్ తీసుకుని వెళ్తాను చంపాలనుకుంటే ఆ ఎమోషనల్ దాన్ని బట్టి మేము ప్లానింగ్ జరుగుతుంటుంది తప్ప ఘర్షణ అనేది ఏం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక బిట్టు కంపోజ్ చేస్తాము, చేసినప్పుడు మనకెప్పుడు మన మనస్సాక్షి ఎప్పుడు నువ్వు ఫాలో అవ్వాలి. ఆ బిట్టు ఆ సినిమాలో చేసాం కాబట్టి మళ్ళీ దీంట్లో చేసుకొని తప్పించుకుంటున్నావా, లేదు నన్ను చేసి కాబట్టి కొత్త కోసం ప్రయత్నిస్తున్నావా, దాని కొంచెం అక్కడ ఆగాలి, అక్కడ ఆగి గమనంలో ఉంటూ ఇక్కడ చేస్తే అది కరెక్ట్ కాదు, అక్కడ చేసాం ఆ సినిమా అయిపోయింది, దాని గురించి మళ్ళీ ఎక్కడ ఎందుకు పెట్టాలని చెప్పి ఇంకా బెటర్మెంట్కి ఫైటింగ్ సీన్ పండాలంటే పోరు కొట్టకూడదు, గతంలో చేసినవి మనం చేయకూడదు, కొత్తగా చేయాలి, క్రియేటివ్గా ఉండాలని ఒక సంఘర్షణ గురవుతుంటారు కదా. ఇందా మీరు ఏమన్నారంటే ఆ మాట చెప్తూ ఆ పాతతే పెడితే అది దొంగతనం లేకుండా మనం ఏం మోసం చేసినట్టు ఉంటుంది, ఇంకేదైనా చేయాలి అని మనగా కొంచెం చెయ్యాలని మనం కొంచెం ఫేస్ అనేది ఉంటే అది లోపల కొత్త క్రియేటివ్. దానికి ఎప్పుడు మీరు రెడీగాను అలా ఉండటానికి ప్రయత్నిస్తాం. పాతదాన్ని చేయకుండా ఉండాలి, మన పాతది చేయకూడదు, ఇంకోటి చూసి చేయకూడదు. మనలో కొంచెం మనసుని అంటే మనసుని కొద్దిగా పేరాలను బట్టి కొత్త దాని కోసం కొంచెం వెయిట్ చేస్తే కొత్త పుట్టుద్ది అనేది